విచ్చేసినటువంటి అదృష్టవంతులు, ధనవంతులు, అందమైన వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ బంగారు ప్యాలెస్, అదే స్వర్ణ ప్యాలెస్, ఈ విజయవాడలో ఎంతమంది ఉన్నట్టు కూడా అదృష్టం బట్టి, డబ్బు పిచ్చి బట్టి, ఈ డబ్బు టానిక్ పొందేదానికి ఇక్కడికి వచ్చారని నేను భావిస్తూ మరొకసారి అందరికీ గట్టిగా సప్పట్లు. మరి డైనమిక్ అండ్ ఎనర్జెటిక్, మంచి ఆలోచన, మృదువైనటువంటి మనస్తత్వము, శ్రేయోభిలాషి, గొప్పవారు, ధనవంతుడు, మరి డాక్టర్ మిస్సెస్ అండ్ డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి నా యొక్క పాదాభివందనములు. వారి మాతృ పితృమూర్తులు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. మరి ఇటీవల ఈ మధ్య భీమవరంలో గురుగారు కొత్తగా పెట్టినటువంటి క్లాసు చాలా అద్భుతంగా జరిగింది. మరి అనుకున్నటువంటి సంఖ్య ప్రకారంగా అక్కడ మేము ఈ 2025 సంవత్సరం అనేది 9 సంఖ్య అదృష్ట సంఖ్యని, మరి ఆ రోజు 3వ తారీఖు 6 అనే అంకెతో మేమంతా క్రోడీకరించి ఆ రోజు గురుగారికి సన్మానం చేసే కార్యక్రమాన్ని చేపట్టాను నా సొంత ఖర్చుతో. అయితే అందులో భాగంగా కొంత మిగిలి ఉంది కాబట్టి హైదరాబాద్లో చేద్దాం, ఒంగోలు చేద్దాం అని చెప్పి అనుకున్నాము. హైదరాబాద్ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఒంగోలులో మళ్ళీ అక్కడ బిఫోర్ లాస్ట్ మంత్ కొత్తగా క్లాస్ పెట్టినప్పుడు కూడా ఆ ప్లేస్ మారింది. అది ఇప్పుడు కొత్తగా మౌర్య ఇన్ హోటల్ ఒంగోలులో వచ్చే ఆదివారం అంటే 20వ తారీఖు మళ్ళీ అక్కడ కొత్తగా పెడతారు కాబట్టి ఓపెన్లాగా అక్కడ గురువుగారికి ప్రత్యేకంగా సన్మానం చేసే భాగంలో నా యొక్క సొంత ఖర్చుతో మళ్ళీ 369తో జోడించి గురువుగారికి సత్కారం చేస్తానని నా సొంత ఖర్చుతో మీరందరూ వచ్చి గురుగారిని సన్మానించే కార్యక్రమం జయప్రదం చేసి అద్భుతం క్లాస్ ఆన్సర్ కోరుకుని వచ్చారు క్లాస్. ఎందుకంటే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఇంకా అది కాలేదనేది మళ్ళీ అలా థింకింగ్స్ కాకుండా 36 అనేది చాలా అద్భుతమైనటువంటి సంఖ్య కాబట్టి ఆ సంఖ్యతో మరి గురువు గారికి భూదేవి, లక్ష్మీదేవి, సరస్వతి అనే 3 సంఖ్యతో గురువు గారికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం నేను చేయించడానికి నా సొంత ఖర్చు నేను చేస్తాను. మీరు అందరూ వచ్చి ఆ రోజు ఆ యొక్క సన్మాన కార్యక్రమాన్ని జయప్రదంగా చేసి సంతోషాన్ని పొందాలని, గురువుగారిలో సంతోషాన్ని మనం చూసి ఆనందాన్ని పొందాలని నా యొక్క మనసు కోరుతుంది, చేస్తాను. కాబట్టి మీరు అందరూ సహకరించి ఆ క్లాస్కి అందరూ కూడా వచ్చి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మౌర్యన్ హోటల్లో జరిగే క్లాస్ జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విశ్వశక్తిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వర్స్, థ్యాంక్ యూ అండి. ఎస్, మరి క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి క్లాసు కూడా రోజు రోజుకి ఎంతో పేరు ప్రతిష్టల్ని పెంపొందే విధంగా మరి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులయ్యి వీడియోస్ చూసి అలాగా గొప్ప శక్తిని పొందుతున్నారో ఈ యొక్క క్లాస్కి వచ్చి కూడా ఒకసారి ఈ క్లాస్ విని ఈ డబ్బు రూపంలో ఉన్నటువంటి టానిక్ని పొంది పెద్ద ధనవంతులు గొప్పవాళ్ళు అవ్వాలని నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను. మరి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వీడియోస్ చూసి కొంతవరకే మనసుని స్టాండర్డ్గా ఇది నిజమైన తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఒక్కసారి క్లాస్కి వచ్చి గురువు గారి యొక్క క్లాస్ని మీరు అటెంప్ట్ చేసి మరి పెద్ద పెద్ద సీరియల్స్ జరుగుతున్నటువంటి క్లాసులో ఏ క్లాస్ అయినా పర్వాలేదు, అన్ని క్లాసులు ఎక్కడ సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చేసి మీ యొక్క జీవితాన్ని మార్చేసుకొని గొప్ప ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆయుషారోగ్యవంతులుగా ఉంటారని నేను ఒక్కొక్కసారి మీకు గుర్తుగా తెలియపరుస్తున్నాను. మరి విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం,
మరి రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, అనంతపురం, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో గురువుగారి క్లాస్ నడుస్తున్నాయి. కాబట్టి మీరు వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ క్లాస్కైనా అటెండ్ అయ్యి మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటారని, మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎస్, మరి నేను చాలా క్లాసులకి వస్తూనే ఉన్నాను. మరి నాకు ఈ సబ్జెక్ట్ మీద బాగా పిచ్చి ఉంది, నాకు డబ్బు పిచ్చి పెట్టింది. నేను శ్రమిస్తాను, పట్టుదలతో ఉన్నాను, మరి ఓర్పుతో ఉన్నాను. నాకేదో పెద్ద పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని అనిపిస్తుంది. మరి అదేవిధంగా గురువుగారి యొక్క క్లాస్ ఎక్కడైనా సరే మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు అక్కడ జరిగేటువంటి సన్మాన కార్యక్రమంలో నాదే ప్రధాన పనుగా సింహభాగంగా దాన్ని జరిపించే విధంగా నా మనసుని మీకు తెలియపరుస్తాను. మరి ఇదే విధంగా జయప్రదం జరగాలని కోరుకుంటున్నాను. మరి ఇంకొక క్లాస్ మళ్ళీ ఇంకొకసారి గురువు గారిని మనం ఇలాగే ఎనర్జెటిక్గా చూస్తూ సంతోషాన్ని పొందాలని మనసావాచ కోరుతున్నాను. ఎస్, థ్యాంక్ యూ. మరి మనకు అన్ని విధాలుగా అనుకూలించినటువంటి మైకులకి, ఫ్యాన్లకి, ఏసీలకి, చుట్టూలకి, టేబుల్స్కి, భూదేవి మాతకు మరి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మన గురుదేవుడైన 7 గురువుల దగ్గర నేర్చుకున్న విశ్వమణి బాబు గారికి, వారికి సతీమణి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకి అనంతకోటి పాదాభివందనములు. ఈ స్వర్ణ ప్యాలెస్ కృతజ్ఞతలు. ఇక్కడ మనకి భోజనం ఇవన్నీ సమకూర్చిన ఈ యొక్క సిబ్బందికి, ఈ స్వర్ణ ప్యాలెస్కి కట్టిన ఈ యొక్క అదృష్టవంతుడికి, మనం వాటిలో రిచ్ భోజనం చేస్తున్నాం, మనకి రిచ్గా భోజనం పెడుతున్న అందరికీ, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళందరికీ కూడా భోజనానికి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎర్రబోయినపల్లి, ఒక చిన్న పల్లెటూరు అండి. నేను ఇది 4వ క్లాస్కి వచ్చాను. నేను ఇట్లే డబ్బులు కావాలని కొంచెం ఇబ్బంది పడుతున్నా. పొలం కూడా బాగానే ఉంది, కానీ ఎంత వచ్చినా కానీ వడ్డీయే తీరుతుందని ఆలోచిస్తుంటే, మరి బంగారం బ్యాంకులో పెడదాం అది ఇదని మా మిసెస్ అంటే, బంగారం పెట్టొద్దు ఏమొద్దు, ఆగు మనకు దారి దొరుకుతుందని చెప్పింది. అయితే సుమన్ టీవీలో విశ్వమణి బాబు గారైనా క్లాస్ వచ్చింది. ఆ వీడియోని మా మిసెస్ పట్టేసి నాకు చూపించింది. అప్పటి నుంచి ఇంకా మాకు డబ్బు పిచ్చి పట్టింది. ఎలాగైనా సాధించాలి డబ్బు అని ఆలోచన మీద ఇక నేను క్లాస్కి వస్తూ ఉన్నా, వ్యవసాయం చేస్తుంటున్నాను. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు బీపీ బాగుంది. అయితే పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ట్యాబ్లెట్ వేసేవాడిని ప్రతిరోజు కూడా. అయితే విశ్వమణి బాబు గారిలో శక్తి ఉంటే, నేను విషయంలో కనెక్ట్ అయ్యింటే నాకు బీపీ ఈ రోజు నుంచి తగ్గిపోవాలా, నేను ట్యాబ్లెట్ వేసుకోకూడదని 7 నెలలు అవుతుంది నేను బీపీ ట్యాబ్లెట్ వేయట్లేదు అసలు. మా కుటుంబం అందరూ కూడా మా ఇంటికి ఆర్ఎంపీ డాక్టర్ కానీ ఏదైనా ట్యాబ్లెట్ కానీ మాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఫస్ట్లోనే కల్కి భగవాన్ భక్తుడిని. అప్పటి నుండి కూడా నాకు జ్ఞానం ఇవన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు అమ్మ భగవాన్ పరిచయం. మా బాబు గారి ఊరికి వెళ్ళే ఉంది, వరదాయపాలెం అని పెద్ద టెంపుల్ ఉంది అక్కడ. నేను ఇట్లా మామూలుగా సేవ చేసుకుంటే ఎప్పుడు భక్తి మీద ఉంటామంట. అయితే ఆ దేవుడు కాదు, నాకు బాబుగారి దేవుడు అని నాకు బాగా అనిపించింది. ఇక బాబుగారిని వదిలిపెట్టకూడదని ఇది 4వ క్లాస్కి వచ్చా. మా మిసెస్ 3 క్లాసులకు వచ్చింది, కొంచెం పని ఉండి ఈరోజు రాలేకపోయింది. మాకు ఆర్ఎంపీ డాక్టర్ కాదు, ఎవరితో అవసరం లేదు. మాకేదైనా వచ్చినా కానీ బాబుగారు ఉన్నారని విశ్వానికి చెప్పుకొని, బాబుగారు ఉన్నారని చెప్తే అసలు ఎలాంటిదేం తగ్గిపోద్ది అంతే. నిన్న మా మిసెస్ నేను రావట్లేదులే కానీ నువ్వు అక్కడ వెళ్ళామది. వెళ్ళిన తర్వాత నేను సాయంత్రం ఏమేసింది, ఎప్పుడో తగ్గింది గ్యాస్ నొప్పి తగ్గిపోయింది. నాకు వచ్చేది అప్పుడప్పుడు బాగా ఉక్కిరి బిక్కిరి అయ్యేది. అయితే నువ్వు అక్కడ వెళ్ళిరా, నాకు కొంచెం పని ఉంది, నేను రావట్లేదని చెప్పింది. మరి ఎందుకు వచ్చిందో విపరీతమైన ఉక్కిరి బిక్కిరి అయిన గ్యాస్ నొప్పి వచ్చి అసలు తన్నుకుంటుంది, చెమట తగ్గిపోయింది, ఊపిరి కూడా పోతుంది. మామూలుగా చెమటలు వచ్చినాయి. ఆర్ఎంపీని పిలిచానంటే వద్దులే అంది, ఎందుకంటే పై మాట కన్నా ఏమైనా పిలవమంటదేమని అని నేను చెప్పా. మిర్రర్ వర్క్ చేశా, మిర్రర్ వర్క్లు చెప్పా, అన్నీ చెప్పుకుంటా విశ్వమ నాతో కనెక్ట్ అవ్వండి. విశ్వమణి బాబు గారి శక్తి ఉంటే మా మిసెస్ 10 నిమిషాల్లో గ్యాస్ నొప్పి తగ్గిపోవాలని చెప్పిన. మా అమ్మ బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది, గ్యాస్ నొప్పి తగ్గిపోయింది, 15 గంటలో హ్యాపీగా రిలీఫ్గా అయిపోయింది. మాకు వరి పొలం ఉంది, మామిడి తోట కూడా పక్కనే ఉంది. వరి పొలం బాగా కోతులు వస్తూ ఉంటాయి అన్నమాట.
కోతులు వస్తుంటే నేను మిర్రర్ కోసం తిరువూరులో వెళ్తే అక్కడ మిర్రర్ కట్టావా లేదని చెప్పారు. 4 మూలల పడి కోతులు వరి పొలం పట్టుకొస్తే అంత ఆగం చేస్తానే. ఏం చేయాలని ఆలోచించా. సరే అని ఆకాశంకి వెళ్ళి చూసి మామిడి తోట కాడ, విశ్వమా నువ్వు నాలో కనెక్ట్ అయ్యింది, నీలో నాకు శక్తి ఉంటే, విశ్వనాథ్ బాబు గారి శక్తి ఉంటే నా వరి పొలంకి నా మామిడి తోటకే కోతులు మాలపల్లి కానుంచి ఇటు రాకూడదని చెప్పా. వాటికి కృతజ్ఞతలు చెప్పా. అమ్మ ఇంతకుముందు మీకు తిట్టా, మీకు బాంబులు వేసా, ఏదేదో చేసా, మిమ్మల్ని తిట్టినా, వల్ల పెట్టా, అవన్నీ చేసినా, ఇప్పుడు మిమ్మల్ని క్షమిస్తానమ్మా, మా పొలంకి వెళ్ళి రాబాకమని చెప్పిన. ఇప్పుడు సార్వ పంట దాల్వ పంటకు కూడా మా మామిడి తోట కానీ మా వరి పొలం కానీ ఒక కోతి కూడా రావట్లేదు. అసలు 10 ఎకరాల మామిడి తోట ఉంది, విపరీతంగా కాసింది. కాపులో వాళ్ళు మన తోటకెళ్ళి కోతులే రావట్లేదు సీని గారు, మేము హాయిగా పండుకుంటున్నాం, మీ తోటలో బ్రహ్మాండంగా ఉంది, ఈ తోటలో కాపులా అంటున్నారు వాళ్ళు. రోజు తోటలోకి వెళ్తామంట పొద్దున్నే. అలాగనే నేను అపరిమిష్టం రాస్తూ ఉంటా. 786 నోట్లో ఒక 3 వచ్చినాయి. ఒక నోటు మొన్న బాబు గారికి ఇచ్చా, మా అమ్మకి మొన్న పింఛని ఇచ్చారు. ఆ 4 కాగితాల్లో ఒకటి 786 వచ్చింది మొన్న. అది చూసి ఏమంటే దాంట్లో ఒకటి చూడని వరకు లెక్కేస్తుంటే 3వ నోటు 786 వచ్చేసింది. ఇప్పుడు మనం 3 నోట్లు ఉన్నాయి. ఒకటి 200 కాగితం గురువు గారికి కూడా ఇచ్చా పోయిన క్లాసులో. మేము చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా. ఎప్పుడైనా మనం ప్రతి క్లాస్కి ఎందుకు రావాలనుకుంటాం, ఎందుకంటే మనం ఇంటి బాగానే 4 రోజుల తర్వాత మన ఛార్జింగ్ తగ్గిపోద్ది, రాను పోదాలే ఏముందిలే క్లాసులో అనుకుంటాం. కానీ ప్రతి క్లాస్కి వస్తుంటే మన ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ పెడితే ఎంత ఫుల్ అవుద్ది. అట్నే రీఛార్జ్ చేసినప్పుడు బాబు గారి క్లాస్కి వస్తుంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఆ వీడియోలు ఫీడ్బ్యాక్లు చూస్తుంటే మళ్ళీ రీఛార్జ్ అయింది బాడీ. మళ్ళీ వారం దాకా రీఛార్జ్ ఫుల్గా ఉండదు. వారం కానించి మళ్ళీ 1 పాయింట్ 2 పాయింట్ తగ్గకుండా పోతూ ఉండదు. మళ్ళీ 2 నెలలకు మళ్ళీ క్లాస్ వస్తుంది అనగానే మళ్ళీ ఛార్జింగ్ అవుతూ ఉండదు, మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉండదు అన్నమాట ఫోను. అట్లా మనం ప్రతి ఒక్కరం కూడా ఎందుకు రావాలా, ఒక క్లాస్ తింటే చాలా సరిపోదా అనుకుంటాం. మనం ఒకసారి అన్నం తింటే పొద్దునే టిఫిన్ చేస్తాం, మళ్ళీ రేపు పొద్దునకి పేగులని గరు అంటుంటాయి ఆకలి కోసం. అట్లనే బాబు గారు ఎప్పుడైనా 2 నెలల క్లాస్కి ఎన్ని క్లాసులు అటెండ్ అయినా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటేనే మనకు అద్భుతాలు జరుగుతుంటాయి. గురుగారు నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ నెలకి శంకుస్థాపన చేయాలనుకుంటున్నా, కార్డు కూడా కొనాలనుకుంటున్నా గురుగారు, ఈసారి కార్డు వేసుకొని రావాలనుకుంటున్నా గురుగారు. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాను కానీ గుర్తు రావట్లేదు. ఈ ఆనందం చూసి మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఒకసారి 4 సార్లు వస్తుంటేనే మనకి అద్భుతాలు ఏంటుంటేనే కొంతమంది అనుకుంటారు నాకు జరిగింది కానీ చెప్పకూడదు అందరిలో అనుకుంటారు. అది చెప్తేనే మళ్ళీ ఇంకొక అద్భుతం జరుగుతుంది అనమాట. చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. మేము గోశాలకు వెళ్తుంటాం, గోశాలకు వెళ్ళి వచ్చిన దాకా వర్షం రాకుండా విషయం అనుకుంటే ఆ రోజు వర్షం ఆగిపోద్ది, మళ్ళీ వచ్చాక వర్షం వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత. అట్లా అద్భుతాలు జరిగినాయి. పురుగు మందు కొట్టకుండా మా పొలం 57 బస్తాలు వడ్లైంది, ఎకరం పొలం. దోమ మందు కొట్టలేదు, పురుగు మందు కొట్టలేదు, మందు కట్టల వరకే చల్తా. ఏ పొలం కాడకి వెళ్ళి విశ్వమాన ఆ పొలానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని విశ్వనాథ్ బాబు గారి పేరు చెప్పి భూమాత కృతజ్ఞత చెప్పుకొని వస్తారు రోజు. అసలు మా పొలానికి పురుగు మందే కొట్టలేదు ఇంతవరకు, దోమ మందు కానీ పురుగు మందు కానీ. నా ఎకరం 57 బస్తాలు వడ్లు పడింది. వర్షం రాదు, కోసి ఇంటికి వచ్చి వరిగాడి తోలి వడ్లు ఇంటికి వచ్చిందాక వర్షం రాకుండా ఉండాలి, వెళ్ళిపోవాలంటే అది తిరిగి వెళ్ళిపోద్ది అంతే వర్షం. అది అలాంటి అద్భుతం జరిగింది. ఇక్కడ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, కోటేశ్వరులకి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని. ధనవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కృతజ్ఞతలు. ఇక్కడ మనకు సహకరించినటువంటి ఫుడ్ స్వర్ణ బ్యాలెన్స్ వారికి, అలాగే ఫుడ్కి చాలా చాలా కృతజ్ఞతలు. సో నేను ఒక అంగన్వాడీ ఆయాగా వర్క్ చేస్తున్నాను. ఖాళీ టైంలో ఉన్నప్పుడల్లా నేను సార్ వీడియోస్ చూస్తూ ఉంటాను. అలాగా చూసిన తర్వాత నాకు ఒక 6 years బ్యాక్ నుంచి నాకు అమౌంట్ ఆగిపోయింది, ఒక 2 lakhs. సో రీసెంట్గా మొన్న ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు, దాంట్లో నుంచి వచ్చేసినాయి నాకు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సో నేను కందుకూరు నుంచి వచ్చాను. ఈ క్లాస్ వచ్చేసి 4వ క్లాసు. చాలా చాలా బాగుంది సార్ మీ క్లాసు, ఎనర్జీగా ఉంది బాగా.
సార్ అన్నట్టు ఉదయం నుంచి మనకి బాగా రీఛార్జ్ పెట్టేసరికి ఎనర్జీ వచ్చేసింది. కాబట్టి క్లాప్స్ కొట్టేసి సార్కి మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సార్, ఈ క్లాస్ చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మేము అటెండ్ అవుతాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మ్యామ్. కోటీశ్వరులందరికీ కృతజ్ఞతలు, విశ్వమోహన్ బాబుకి కృతజ్ఞతలు, ఈ హోటల్కు కృతజ్ఞతలు, కుర్చీలకు కృతజ్ఞతలు, భోజనానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు వీడియో సార్ యొక్క వీడియోలు చూసినప్పుడు కొద్దిగా నాకు 2-3 రోజుల నుంచి కొంచెం అంతా కొంచెం డిప్రెషన్ లెక్క ఉండేది. మూడంతా ఇదైపోయింది. అయితే సార్ 4-5 వీడియోలు చూడగానే ఎక్దమ్ యాక్టివేషన్ అయిపోయింది. అన్నీ పాజిటివ్గా చెప్తారు సారు, ఒకసారి కావాలని నేను అనుకున్నా. ఇది 16/2 అది మన నెక్స్ట్ మంత్ గత నెల అక్కడ మన అమీర్పేట దగ్గర ఉన్నప్పుడు నేను మిస్ అయినది. ఎప్పుడు పోదామా అని ఉండే. ఈసారి ఎట్లయినా నేను అక్కడ ఉండే జగిత్యాల, హైదరాబాద్ దగ్గర అవుతాను నాకు. విజయవాడ అయితే అమ్మని దర్శనం చేసుకుంటాం, స్వామిని దర్శనం చేసుకుంటాం, గురుగానని ఇవాళ వచ్చేసిన నేను. తర్వాత నాకు ఏంటంటే నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండే. నేను కూడా డబ్బు నాకు కావాలి, చాలా అవసరం ఉంది. తర్వాత నేను కూడా అన్నీ ముందుకెళ్ళాలి, నా వెల్నెస్ సెంటర్లో కానీ అన్నీ కానీ బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా. నాకు ఈ గురుగారు కనబడేసరికి చాలా అందం అనిపించింది. చాలా నేను ఎట్లయినా సాధిస్తాను. నేను డబ్బునే కానీ, నేను అనుకున్నది ఇల్లే కానీ, బంగారం ఏదైనా సాధిస్తాను. భోజనానికి కృతజ్ఞతలు, భోజనం చాలా బాగుంది. తర్వాత హోటల్ కూడా కృతజ్ఞతలు, మంచి అన్నీ కూడా కుర్చీలు అవి కూడా మనకు ఫ్యాంటాస్టిక్, ఇవాళ చాలా సూపర్ ఉంది ఇది. తర్వాత మీరందరూ కూడా శ్రద్ధగా విన్నారు, మీకు కూడా కృతజ్ఞతలు చాగా. నేను ఇవాళ చాలా నేర్చుకున్నాను, ఇవాళ చాలా విషయాలు. దాన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. విశ్వానికి కృతజ్ఞతలు. 4 నెలల క్రితము ఏంటంటే మణిబాబు గారిది ఒకటి వీడియో చూసిన నేను. పొద్దున ఉదయం లేచి ఇట్లా రావి చెట్టుకు ఇట్లా అఫర్మేషన్ చేసుకోవాలంటే మా అత్తమ్మ వాళ్ళు మాకు ఇస్తాను 5 లక్షల రూపాయలు, మా బామ్మవారు కొంచెం వద్దన్నట్టు క్రియేట్ చేసారు. ఈ అఫర్మేషన్ చేసుకునేసరికి 2 లక్షలన్నర వచ్చినాయి. ఇంకా 2 లక్షలన్నర వస్తున్నాయి. 2 లక్షలన్నర వచ్చినాయి. విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, డబ్బులు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను అఫర్మేషన్ నాకు చెప్పినందుకు గురుగారికి కృతజ్ఞతలు, నేను అది తీసినందుకు మర్రి చెట్టుకు, అది ఆ భూమాతకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ ధనవంతులకి, కోటేశ్వర్లకి, ఐశ్వర్యవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ భార్య సత్యమణి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇది 4వ క్లాసు. నేను చిన్న మిరాకిల్ నాకు జరుగుతున్నాయి. నేను 14 సంవత్సరాల కిందట ఒక అరెకర పొలం కొన్నాను. అది పోయిన వారం కిందట నాకు రిజిస్ట్రేషన్ అవి ఆన్లైన్ ఎక్కింది. ఇప్పుడు దాకా నేను ఎన్ని మాటలు చేసినా, ఎంత చేసినా నాకు సహకరించిన వాళ్ళు లేరు. ఇప్పుడు సహకరించింది విశ్వమణి బాబు గురువు గారు నా యందు ఉంటే నాకు 5 నిమిషాల్లో ఫోన్ వచ్చి నా పొలం రిజిస్ట్రే ఆన్లైన్ ఎక్కిందని ఫోన్ వచ్చినందుకు అఫర్మేషన్ చేసిన 5 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చింది, నీది ఆన్లైన్ పొలం ఎక్కిపోయింది. ఇప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయమని చేశారు. ఎమ్మటే 5 నిమిషాల్లో వాళ్ళ పేమెంట్ చేసేసాను. తర్వాత రెండోది, నాకు కనీసం 13 సంవత్సరాల నుంచి తలనొప్పి విపరీతంగా వచ్చేది. గుండు సూది కింద పడ్డ ఆ శబ్దం కూడా ఓర్చుకోలేని పరిస్థితి. అదే ఈ సబ్జెక్టులోకి వచ్చిన నుంచి కెమ్మేనా రోజుకు 3 ట్యాబ్లెట్లు తిన్నా కూడా ఒక్కొక్క రోజు తగ్గేది కాదు. ఈ రోజుకు 99% పూర్తిగా తగ్గిపోయింది. ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా ఏ డాక్టర్ని అడిగినా ఎందువల్ల ఏంది సార్ అంటే ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్కు ఒక ఆయన అపోలోలో చెప్పాడు, హైదరాబాద్. ఇంకా తర్వాత నువ్వు చనిపోతే తప్పక నీ నొప్పి తగ్గిపోయేది, లేకపోతే పోదని చెప్పాడు. కానీ ఇప్పుడు 99% లేదు, వెళ్ళిపోయింది. విశ్వమణి బాబు గురువు గారికి వీడియోలు వినసాగిన నుంచి కెమ్మేనా క్లాస్కు కెమ్మేనా పూర్తిగా ఈ రోజుకి 99% తగ్గిపోయింది. పూర్తిగా ఏం లేదు నాకు ఇంకా.
అందుకని ఇవాళ పోయిన ట్రిప్పులో భీమవరం క్లాస్కి వెళ్ళాను. ఫస్ట్ ఫిబ్రవరి 2024లో ఇదే స్వర్ణ ప్యాలెస్లో ఫస్ట్ క్లాస్కి వచ్చాను. రెండో పారి రాలేని పరిస్థితిలో మళ్ళీ నవంబర్లోనూ అక్టోబర్లోనూ ఇక్కడ క్లాస్కి వచ్చాను. మూడోది కావాలని ఊరికి వెళ్ళి, మాది ప్రకాశం జిల్లా అయితే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను. అక్కడి నుంచి ఈ వీడియోలు తగిలిన నుంచి నా పరిస్థితి, నేను ఒకప్పుడు 13 ఏళ్ళ పిల్లోడప్పటి నుంచి నేను డబ్బులో మెదిగాను. పెళ్ళి అయిన ఆయనకి బయటకు వెళ్ళాను, బయటకు పంపించేశారు, నువ్వు ఎలా అయినా బతుకని. నా తెలివితేటలతో నేను బతికి 40 లక్షల డబ్బులు కూడబెట్టుకొని వ్యవసాయం చేసాగాను. ఒక సంవత్సరం వ్యవసాయంలో కూడా నాకు 25 లక్షల డబ్బులు వచ్చినాయి. అయ్యా అలాగా చేస్తూ వస్తే మా వాళ్ళు అందరు నన్ను అప్పుడు మావాడు అని దగ్గరకు వచ్చారు. డబ్బు వచ్చే కొంది అదే డబ్బు వాడుకున్నారు. నేను చెప్పినా కూడా వినలేదు, అదే వాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు నేను ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా డౌన్ అయిపోయాలకు నన్ను మళ్ళీ దూరం పెట్టసాగారు. అదే ఈరోజు ఇసమని బాబు గురువు గారే ఉన్నారు. ఆ ఇస్మంతో నేను సబ్జెక్ట్లో ఉన్నాను. నాకు ఎలాగైనా నేను రీచ్ అవుతాననే నేను పట్టుదలతో ఉన్నాను. ఓర్పు ఖచ్చితంగా చేస్తున్నాను. అందుకు చాలా కృతజ్ఞతలు. ఇస్మని బాబు గురువు గారు క్లాసు సూపర్గా ఉంది. క్లాసు వచ్చే కొంది ఒక్కపారి అర్థం కావాలంటే అర్థం కాదు. స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటేనే అర్థమవుతుంది. నాకు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఏం అర్థం కాలేదు. రెండో పారి వచ్చినప్పుడు కొద్దిగా, మూడో పారి భీమవరం పోయినాలకు కొద్దిగా, ఇప్పుడు ఇంకొద్దిగా స్టెప్ బై స్టెప్ మెట్టుకు ఎక్కేకుందే అర్థమవుతుంది. ఒక్కపారి ఒక్క క్లాసుకు వచ్చి నాకు అర్థం కాలేదంటే కలవదు. అది స్టెప్ ఎక్కే కొంది మొత్తం సబ్జెక్టు అర్థమవుతుంది. అదే ప్రకారం చేస్తే నీకు ఫలితం ఉంది. థ్యాంక్ యూ సుమని గారు. వందనాలు. ఇక్కడ సభ్యులందరికీ నా నమస్కారాలు. ధనవంతుడికి కోటేశ్వరులందరికీ నా నమస్కారాలు. 20 ఏళ్ళ నుంచి నేను చాలా కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. తండ్రి తల్లిలు పుట్టిళ్ళు ఎవరూ లేరు నాకు. నా అనేవాళ్ళు ఎవరైనా కూడా నాకు సహాయం చేసిన వాళ్ళు బయట వాళ్ళే ఇప్పుడు కూడా. కానీ నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కున్నా కూడా నాకు పని జరగల. కానీ ఈ మధ్యలో నేను 5 నెలల క్రితం సెల్లో గురువుగారి వీడియో చూసా. ఆ వీడియో చూసిన తర్వాత ఏదైనా మామూలుగా టైంపాస్కి సెల్ చూసుకుంటానే ఉంటాము. జరిగిద్దా లేదా చూద్దామని దేవుడి మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉండిద్ది. చూశాను. ఇప్పుడు ఉప్పు, ఆలుక్కాయలు, లవంగాలు పెట్టమంటారుగా, చెప్పారుగా, అలాగే నిమ్మకాయలు, అలాంటి పిచ్చి వేషాలు మొత్తం చాలా చేశా. మార్పు రాలా, అంతకుముందు రాలా. జాతకాలు చూసేవాళ్ళు సెల్లో చేశాను, అవ్వలా. కానీ గురువుగారు వీడియో చూసిన తర్వాత 18వ తారీఖు నవంబర్ నెల మొదలుపెట్టాను. మళ్ళీ 12వ తారీఖు డిసెంబర్ నెల వచ్చేపాటికి 3 లక్షలు వచ్చేసింది. 24 రోజులు నేను చేసిన తప్పు ఏంటంటే అవి అవ్వంగానే గురువుగారికి ఫోన్ చేసి, సార్ ఇలా జరిగింది, ఇప్పుడు దాని పరిస్థితి డబ్బులు నా చేతికి రావాలి, ఇంకా రాలా, బయట పడినాయి. 20 ఏళ్ళ డబ్బులు విశ్వశక్తి బయటకు తీసింది. కోర్టు కేసు వచ్చేసింది 24 రోజుల్లో. 20 ఏళ్ళు నా తమ్ముడు చనిపోయి 1,70,000లో 70,000 ఇచ్చారు. ₹1,00,000 అక్కడే ఆగినాయి. ఆ ₹1,00,000 డబ్బులు బయటపడి 4 లక్షలు అయినాయి. ఇప్పుడు 4 లక్షలు వచ్చినాయి విశ్వశక్తి గురువుగారి. ఆ డబ్బు వచ్చిన తర్వాత విశ్వ కళ్యాణానికి ఇంతని ఇచ్చేయాలని వీడియోలో చెప్పారు గురువుగారు. ఆ వీడియోలో విశ్వ కళ్యాణానికి ఇంతని తీసేసి ఇక్కడికే వచ్చి నా నగలు మొత్తం బ్యాంకులో ఉన్నాయి తీసుకొని వేసుకొని వచ్చి గురువుగారికి వందనాలు చెప్పి విశ్వ కళ్యాణానికి ఇచ్చేద్దాం, ఎక్కడ ఇవ్వమంటారు అక్కడే ఇద్దాం అనుకొని అలా చేశా. అంతేగాని తప్పు చేయలా. కానీ ఇప్పుడు అక్కడ ఆ డబ్బు ఆగిపోయింది. ఇప్పుడు గురువుగారి నా తాళాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు తెలిసిపోయింది అసలు తాళాలు ఎక్కడ ఉన్నాయి. గేటు తీసుకుని లోపలికి వెళ్ళా, బీరువా దగ్గరికి వెళ్తే తాళాలు గురువు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అది జరిగింది. తప్పు మాత్రం చేయలేదు గురువుగారు. అది కానీ మా మనిషి దేన్ని నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, అల్లాని నమ్మడు, ఏ మనుషులు నమ్మడు. మేము సంపాదిస్తే తప్ప
ఏ మంత్రతంత్రాల్లో డబ్బు వచ్చిద్దా, రోజు ఇదే గోల. నేను నా మనోడు ఇద్దరు కూర్చుంటాం, డబ్బు నోరు మూసుకొని తిను అన్నాం అంటాడు నా మనోడు వాళ్ళ తాతకి. నేను అంతే, ఇదే గోల. ఇది ఆమె చూస్తుంది చెబుతుంది. 3 లక్షలు వచ్చినాయిగా, 3 లక్షలు ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎలాగ వచ్చినాయి, దీంట్లో ఏ శక్తి లేకపోతే ఎందుకు వచ్చింది అని నేను పోట్లాడుతున్నా. ఇప్పుడైనా నమ్మకపోతే పో, నీ సంగతి పక్కన వెళ్ళిపో, నా పని నేను చేసుకుంటా, అంతవరకే. అంతే. క్లాసు బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. దాంట్లో నాకు నమ్మకం అనేది నేను నమ్మితేనే ఏదైనా దేవుడు చెప్పినా కూడా నేను వదిలిపెట్టను. నేను ఒకటే, నమ్మితే మాత్రం వదిలిపెట్టను, వద్దు అనుకుంటే దాని జోలికి కూడా వెళ్ళను. అంతే. ఓకే.